మద్యం షాపు లక్కీ డ్రాలో గెలుపొందిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం షాపులకు సంబంధించి డ్రా కొనసాగుతుంది. మొత్తం అంతా ఒక కోలాహలంగా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా లక్కీ డ్రాలో ఎవరు గెలుస్తారని కూడా పెద్ద ఎత్తున కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండలో చూసినట్లయితే నల్గొండలో అత్యధికంగా ఆ దరఖాస్తులు వచ్చినటువంటి షాపు దర్వేష్పురం అని చెప్పొచ్చు. దర్వేష్పురంలో 154 దరఖాస్తులు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇది హైయెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు. అంటే ఒక లాటరీ ద్వారానే ఇప్పుడు 3 లక్షల రూపాయలు కావడంతో 4,62,00,000 రూపాయలు కేవలం ఒక దర్వేష్పురం షాప్కు సంబంధించి 154 మందిలో ఇవాళ డ్రా గెలుపొంది విజేతగా నిలిచినటువంటి ఉయ్యాల రాములమ్మ తిప్పర్తి చెందినటువంటి ఉయ్యాల రాములమ్మకి అదృష్టం వరించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ డ్రాలో వేసినప్పటి నుంచి కూడా దర్వేష్పురం షాపు ఎవరు దక్కించుకుంటారని కూడా ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉంది. ఇవాళ మొత్తం డ్రా తీసేటప్పుడు కూడా ఒక కోలాహలంగా మారింది. మొత్తం 154 డ్రాలలో గెలుపొందినటువంటి ఏకైక ఎవరైతే ఉన్నారో ఉయ్యాల రాములమ్మ అనేది చాలా అదృష్టం అని చెప్పవచ్చు. మనతో మాట్లాడానికి వారి కొడుకు ఉన్నారు. చెప్పండి, ఇవాళ మొదటగా దర్వేష్పురం అంటేనే రికార్డు 154 దరఖాస్తులో కూడా మీ పేరు ఆ డ్రాలో గెలుపొందడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. మొత్తం ఎన్ని షాపులు వేసారు మీరు? మేము మొత్తం 40 టెండర్లు వేసినాం. ఈ నల్గొండ లోకల్, తిప్పర్తి, నార్కట్పల్లి, నకరకల్లు, దాంతోపాటు భాగంగా ప్రతిసారి ఒక్కొక్క టెండర్ వేసుకుంటూ పోతా. ఎప్పుడైనా ప్రతిసారి అంటే అందరు ఎవరు వేసినా గిట్ట మ్యాక్సిమం ఒక్కొక్క టెండర్ వేసేస్తారు. ఈసారి కాక లాస్ట్ టైం గిట్ట మీ ఒకటే టెండర్ వేసిన అప్పుడు వచ్చింది. వాళ్ళ మధ్యలో ముందు కూడా దర్వేష్పురం మీకే 2 years బ్యాక్. ఈ టైం కాక నెక్స్ట్ లాస్ట్ టర్మ్ మాదే. అప్పుడు ఎన్ని దరఖాస్తులు వచ్చింది? అప్పుడు ఒకటే వేసిన దానికి ఇప్పుడు ఒకటే. అప్పుడు 137, 137లో అప్పుడు గెలుపొందారు. మళ్ళీ ఇప్పుడు 154లో కూడా మళ్ళీ గెలుపొందినటువంటి పరిస్థితి. అప్పుడు బావ పేరు పైన వచ్చింది, ఇప్పుడు అమ్మ పేరు మీద వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ నాకు 2 షాపులు ఉన్నాయి. అవి గిట్ట మా ఫ్రెండ్ పేరు మీద ఒకటి. మీకే రావడం ఎందుకు? పూజలు ఏదైనా గట్టిగా చేసి వచ్చింది? పూజలు అట్లా ఏముండదు, మామూలుగా ఇంకా అంతే చేసుకుంటాం. ఏ నెంబర్ వెళ్ళింది? 24, 6 కూడా ఒక లక్కీ నెంబర్. అవునవును, నేను వేసిన 10 ఉన్నాయి. నా 6లు అట్లా. కాకపోతే 6లో ఒక 4-5 ఉన్నాయి. ఇట్లా 15 ఒకటి వేసిన, ఈ 24 అనేది ఒకటి. అట్లా వేసేటప్పుడే మీరు 24 నెంబర్ కావాలన్నట్టు ముందుగా అట్లనే ఏమనలే. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కూడా 24, 6 మీకు వస్తుందని ఒక నమ్మకం. నంబరింగ్ అయితే ఎప్పుడు చూడను, పోయి వేసేస్తా అంతే. అంటే ఆ టైంకి అట్లా వేసినప్పుడు ఆ నెంబర్ వచ్చినప్పుడు కూడా మీకు అనిపించింది అంటున్నా 2, 4, 6 ఈసారి మళ్ళీ షాపు వస్తుంది అన్నటువంటి? అట్లా ఇక అంటే లక్కీ నెంబర్ అనేది ఏం లే, కానీ మామూలుగానే వేసిన. అప్పుడు ఆ టైం పోయినా 23 అయిపోయినాయి, 24 ఉంది, వేసేసిన. అట్లా లక్కీ అంటే ఆ టైంకి ఇక నెంబర్ రావడం కూడా అమ్మవారు పిలిచి వేయించుకున్నట్టు అన్నట్టు. ఆ టైంకి ఆ నెంబర్ ఉండడం, పోవడం, వేయటం అంతే. అంటే అల్ల పడితే యాక్చువల్గా పోయినసారి 187 పడ్డాయి కదా, కొద్దిగా ఆగేయాలనేటట్టే ఉండే. కాకపోతే ఇంకెప్పుడైతే ఏంటంటే లక్కీ డ్రా అనేది ఎప్పుడు ఎట్లా వస్తుంది ఎవరికి తెలుస్తుంది తెలియదు కదా, వేసేసిన. ఆ టైం పోయితే వేసేసినాం. వస్తుంది అనుకున్నారా? ఊహించారా ముందుగా? అంటే కొంచెం ఇంకా వస్తుందనే, ఏ పని అయినా మనం ఏం చేస్తాం, గెలుస్తామనే చేస్తాం, ఓడిపోతామని చేయం కదా. అలా కార్తీక సోమవారం గుడికి కూడా వెళ్ళి కూడా మొత్తం మొక్కి వచ్చిన, శివాలయంకి వెళ్ళినా ఎంతమంది గిట్ట దర్వేష్పురం నిన్న సండే రోజు పోయినా పూజ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన. అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి డీడీలు తీసుకొని వచ్చి. లాస్ట్ టైం కూడా ఈ షాపు అత్యధికంగా టెండర్లు పడ్డాయి. లాస్ట్ టైం కూడా దక్కించుకున్న వారు ₹1,00,00,000 పైగా కూడా అమ్ముకొని వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మీకు ₹1,00,00,000 పైనే డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు నడిపించుకుంటారా? షాప్ అమ్ముతారు? నడిపిస్తాం. మేము ఫీల్డ్ నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నా ఇప్పుడు ఫీల్డ్లో. ఇది నా 6th టైం. నేను 5 టర్ముల నుంచి ఫీల్డ్లోనే ఉంటున్నా. ఎవ్రీ టైం 2-3 షాప్స్ వస్తాయి. ఫస్ట్ ఒకటి వచ్చింది, తర్వాత 2, తర్వాత 4, 2, ఇప్పుడు ఇది ఒకటి ఉంది. ఇంకొక 10-15 డీడీలు ఉన్నాయి. ఇంకా ఆటిల్లో ఇంకొకటి 1-2 వస్తే ఇంకా 2-3 షాపులు వచ్చి ఉంటాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 154 షాపులు ఉన్నాయి. 154 షాపులకు కూడా మొత్తం అందరి దృష్టి కూడా దర్వేష్పురంపై ఉంది. దర్వేష్పురంలో 154 టెండర్లో కూడా మీకు వచ్చింది. ఎప్పుడైనా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇక్కడని కాదు, మొత్తం హోల్ రాష్ట్రం మొత్తం ఒకటే ఎదురు చూస్తే హైయెస్ట్ టెండర్లు పడితే దీనికోసం వెయిట్ చేస్తుంటారు. చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ పేరు మీద వేసావు, అమ్మ ఇక్కడికి రాలేదు, విషయం అమ్మకి చెప్పావా? చెప్పాను. ఎమ్మటి ఫస్ట్ చేసిన మా అమ్మకే. ఇంకా ఏమంటారు, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నావు? మొత్తం అదృష్టం అన్నట్టే కదా. 150 డీడీలలో రావడం అంటే ఇది ఒక స్పెషల్ అంతా కూడా నీదే. ఎందుకంటే మొత్తం వైన్ షాపులు, మద్యం షాపులు అని కాదు, కానీ జిల్లాలో మొత్తం ఒక అదృష్టం. 154 షాపుల్లో దర్వేష్పురం ఎవరికి వస్తుంది ఉయ్యాల రాములమ్మ అనేసి ఒక స్పెషల్ జిల్లాలో. అవునండి, చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా దీనికోసం ఎదురు చూస్తారు కాబట్టి అదే టోకెన్ రావటం. నేను ఒకటే సింగిల్ వేసిన, అందులో వేరే వేసిన ఒక్కొక్క దాంట్లో 3, 4, 5 వేసినా గిట్టున్నాయి. మా లోకల్ తిప్పర్తిలో ఎప్పుడైనా 4, 4, 5 వేసి ఒక్కొక్క షాప్కి
రాలే సింగిల్ డీడీ ఇలా 24 నెంబర్ ఒకటే వేసిన అమ్మవారికి మొక్కి అంటే ఇది నీ ఓన్గానా ఈ సిండికేట్లో బాగా సిండికేట్లో భాగంగానే ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం 20 మెంబర్స్ ఉంటారు. అలా 20 మెంబర్స్ కూడా చాలా వరకు అలా 50% నేనేమో 50% వాళ్ళు 20 మెంబర్స్ 50% ఫీజు 10 డీడీలు మా మిగతా వాళ్ళు నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు ఇంకా వీళ్ళంతా మా టీం ఈయన మేమిద్దరం ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి చేస్తాం అన్నట్టు. చెప్పండి ఇవాళ మీ టీంకి కూడా ఇవాళ ధర్వేశ్వరం షాప్ రావడం జరిగింది ఇలా ధర్వేశ్వరం షాప్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం కాబట్టి అంతకుముందు కూడా ఆ టర్మ్లో కూడా మాకే వచ్చిండే. అంటే 154 మందిలో మీకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 154 ఇళ్ళన్నా కానీ ఒక్కో దానికి 3 lakhs చూసుకున్నా కానీ 4,62,00,000 రూపాయలు మొత్తం గవర్నమెంట్ కాదు, ఓన్లీ లక్కీ లాటరీ. ఆ 4,62,00,000 ఆదాయం ఒక లక్కీ లాటరీ మీద, అందులో 154 మందిలో కూడా మీది ఫామ్ ఉందా మొత్తం మీద వచ్చినటువంటి నెంబర్ కూడా 24 నెంబర్ రావడం. మీరు నడిపించుకుంటారా షాప్ అంతా? నడిపిస్తాం. షాప్ ఖచ్చితంగా నడిపిస్తాం. గతంలో రావడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. గతంలో అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు లోకల్లో షాప్ కావాలని ఎప్పుడైనా అనుకుంటాం. నేను 10 years నుంచి ఫీల్డ్లో ఉన్నా. 10 years నుంచి తిప్పర్తిలో షాప్ ఉంది నాకు. లాస్ట్ టైం కూడా కొంచెం వాటా పెట్టేసి ఉన్నా, మళ్ళీ తీసేసిన. ఆ తిప్పర్తిలో ఆ టైం రాలేదు, నాకు షాప్ రాలేదు. ఇంకా అప్పుడు మళ్ళీ అది సేల్ చేసేసి ఆ పైసలు పెట్టి లోకల్లో ఉండాలి కదా, లోకల్ ఫీల్డ్ మాకు 10 years నుంచి అక్కడ ఉంటా కాబట్టి దాన్ని తీసేసి ఆ తిప్పర్ షాప్ కొన్నా. కానీ ఇంకా ఇప్పుడు కార్తీక మాసం, కార్తీక సోమవారం, అమ్మవారు ధర్వేశ్వరం షాప్ పూజలు అయిపోయినాయి. పూజలు లేచిన కానీ పూజలకు అందరు చేసి వచ్చారు, అన్నవాళ్ళు ఎవరైనా పూజలు చేస్తారు. ఇప్పుడు ధర్వేశ్వరం అంటేనే అక్కడ మొత్తం ఆటలు తెగుతాయి. మళ్ళీ ఇప్పుడు మీకు షాప్ వచ్చిందంటే ఖచ్చితంగా మీ షాప్ ఎప్పుడైనా చేస్తా. ఎవ్రీ టైం ధర్వేశ్వరం కాడ ఎక్కడ షాపులు వచ్చినా అమ్మవారికి మొక్కి వస్తాను నేను. పక్క ఫస్ట్ పోయి అమ్మవారికి అడిగి పోయి అక్కడి కోటమైసాము, అక్కడి నుంచి వెళ్ళొస్తా. ఎప్పుడు ఎక్కడొచ్చినా ఆడొచ్చినా రాకపోయినా దావత్ అయితే చేస్తూనే ఉంటాను. అందరికి మీతో పాటు అందరికి కూడా దావత్ ఇవ్వాల్సింది. పక్క మీరు గిట్ట రండి, మీడియా మిత్రులకి అందరికి ఇస్తా. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ధర్వేశ్వరం అనేది ఒక స్పెషల్ అని చెప్పవచ్చు. మొత్తం జిల్లాలో అత్యధిక టెండర్లు కూడా 154 షాపులు పడినటువంటి ఆ పరిస్థితి. అక్కడ మొత్తం ఒక గవర్నమెంట్కి ఒక లక్కీ లాటరీ ద్వారానే 4,62,00,000 పైగా ఆ లక్కీ లాటరీ ద్వారానే 154 మందిలో ఉయ్యాల రాములమ్మ ఈ షాపు దక్కించుకుంది. అతని కుమారుడు గతంలో కూడా లాస్ట్ టైం కూడా అతనికి షాప్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా అతను వేసినటువంటి ఒక్క డీడీలో తన సిండికేట్ టీంతో ఒక్కటే వేశారు. దేవునికి వరంగా భావించడం జరిగింది. అందులో నెంబర్ రావడం కూడా వేసినప్పుడు అతనికి 24 నెంబర్ వచ్చింది, 246 అని. అప్పుడే అతనికి ఒక మొదలైంది ఒక 6 నెంబర్ అని. ఇవాళ కార్తీక సోమవారం అమ్మవారి తరఫున ప్రత్యేకంగా పూజలు చేసి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా తన పేరుపై వస్తుందన్న ఒక నమ్మకంతో లోపలికి రావడం జరిగింది. లోపల డ్రా తీసే సమయంలో కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో డ్రా జరుగుతున్నప్పుడు కూడా 154 మంది కూడా ప్రతి ఒక్కరూ తమకు రావాలని కూడా ఒక కేరింతలతో మారుమోగింది. ఎట్టకేలకు 24 నెంబర్ ఉయ్యాల రాములమ్మకు దక్కడంతో కూడా మొత్తం నల్గొండ జిల్లాలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారిందని చెప్పవచ్చు. వినేష్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.